నాని గారు ఏటి పండుగకు వచ్చిన ప్రజలందరూ కూడా ఈసారి ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈవినింగ్ 5 o'clock నుంచి ఇప్పుడు 10 అవుతుంది, ఆయన కూడా ఇక్కడే మీరు గడపడం ఏమనిపిస్తుంది సార్? నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈసారి ఏటి పండుగని కొద్దిగా డిఫరెంట్ గా చేయాలనుకున్నాం. అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురికి ఆదేశించారు. రెగ్యులర్ గా చేసేది కాకుండా మన తెలుగు వాళ్ళ యొక్క కల్చర్ కంబైన్డ్ గా 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లా అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఆ జిల్లాల్లో ఉన్న కల్చర్ ని ఇక్కడ ప్రదర్శించడం చాలా చక్కగా ఆ యొక్క టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా చక్కగా 11 దేవుళ్ళని యాక్చువల్ గా తీసుకొచ్చి ఒకే ప్లేస్ లో 11 మంది దేవుడు దర్శించేటట్టుగా భక్తులు చేశారు. అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ అనేక యాక్టివిటీని పిల్లలకి ఏర్పాటు చేసింది. దాంట్లో కూడా లోపలే భాగంగా అటు మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ట్రాన్స్పోర్ట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఏటి పండుగ ఇంకా ఘనంగా చేస్తారు. ఈ కార్యక్రమంలో మొత్తం కూడా సినిమా పాటలతో కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రత్యేకంగా అలరించాయని భక్తులందరూ చెప్తున్నారు సార్, ప్రజలందరూ. అందుకనే యాక్చువల్ గా ప్రతిసారి ఏంటంటే డిఫరెంట్ పాటలు పెట్టేవాళ్ళు. ఈసారి స్పెసిఫిక్ గా అటు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ అందరితో కూర్చొని డిస్కస్ చేసి ఇక్కడే టెంపుల్ ఉంది పక్కన, ఆ టెంపుల్ లోనే కూర్చొని యాక్చువల్ గా డిస్కస్ చేసాం. ఈసారి మన కల్చర్ ని ప్రజెంట్ చేసాం. వాళ్ళు చాలా బాగా చేశారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మేడం కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. నెల్లూరు జిల్లాలో ఉండే దేవుళ్ళన్నిటి కూడా ఇక్కడే చూపించేశారు సార్ ప్రజలందరికీ కూడా ఏటి పండుగ వచ్చిన వాళ్ళకి. ఈసారి నెల్లూరే కాదు, యాక్చువల్ గా కనకదుర్గమ్మని యాక్చువల్ గా విజయవాడ కనకదుర్గమ్మ పెట్టారు. అందువల్ల నిజంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏటి పండుగ శుభాకాంక్షలు సార్. ఏటి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.